ఎన్ మేరమ్మ కొత్తూరు. మేరమ్మ గారు కొత్తూరు. మా అమ్మగారు సడన్గా యాక్సిడెంట్ అయింది. బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది. క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఒక ప్రాబ్లం ఉంది, ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఏజ్ 70, అడ్వాన్స్డ్ ఏజ్ 70 years. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కంగారు పడ్డారు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంది ఒకటి, రెండవది ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేము చెప్పలేమండి. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం ఏర్పడవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆపరేషను దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? గుండెకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ పంపింగ్ గుండె నుంచే వస్తుంది కాబట్టి ఏ చిన్న ప్రమాదమైనా అది హార్ట్కి అటాచ్మెంట్ అయి ఉంటుంది కాబట్టి డాక్టర్లు చాలా భయపడి అన్నారు, ఆపరేషన్ చేస్తే మేము చెప్పలేమండి, ఆల్రెడీ ఆమెకి గుండె స్లోగా కొట్టుకుంటూ ఉంటుంది అంట. 1 minute 40 seconds, అంటే 40 times కొట్టుకుంటుంది అని చెప్పారు. ఒకటే ఇంకా వాళ్ళ కూతురు జ్యోతి గారు నాతో చెప్పింది, మరి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది ఫాదర్ గారు, ఆపరేషన్ చేయాలంటే మరి ముసలామి 70 సంవత్సరాలు, రెండవది హార్ట్ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం ఉంది, మరి ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా జరగవచ్చు అని డాక్టర్ గారు చెప్పారు. ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే మనిషి నడవలేదు, చనిపోయే పరిస్థితి. ఒకటే మరి తన కుమార్తె నా దగ్గరికి వచ్చి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఫాదర్ గారు, ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారు, ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి చేయలేమంటున్నారంటే నేను ఒకటి అన్నాను, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు గొప్పవాడు. ఆపరేషన్ జరగటం, ఆమె త్వరగా కోలుకోవటం, మళ్ళీ మన మధ్యలోకి లేచి నడిచి రావటం, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. 70 సంవత్సరాల పైనే ఉంటాయి. అసలు డాక్టర్లు అయితే ఆమె కండిషన్ బాగోలేదు, ఆ పైన ఓల్డ్ ఏజ్, చేసినా నడవదేమో, ఒకవేళ చేసేటప్పుడే హార్ట్ ఫెయిల్ అయ్యే పరిస్థితి కూడా ఉంది అని చెప్పారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని యొక్క క్రియలను మనం తలుసుకుంటే ఆ క్రియలకు మనం కృతజ్ఞత చెప్పలేము. అన్ని అద్భుతాలు దేవుడు మన పట్ల చేశాడు. ఈ మా అమ్మగారు నిజంగా మరి దేవుని కృప, ఇటువరకు కాలు బాగున్నప్పుడు గుడికి వస్తూ ఉండేది, వాళ్ళ కుమార్తె గుడికి వస్తూ ఉండేది. అందుకని కంటే ఆడపిల్లలనే కనండి, మగపిల్లలనే నమ్మటానికి లేదు, డేంజర్. చాలామంది, నేను మీకేం తెలుసు, మీ ఇళ్ళల్లోనే చూస్తారు, నేను బయట ప్రపంచం చూస్తాను. ఆడవాళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారన్న జాలి దయ దాక్షిణాలు ఉంటాయి. ఒక ఆయనకి ఆడపిల్ల పుట్టిందని ఓకే ఏడుస్తున్నాడు, పిచ్చోడా, నీ ఏడుపును నాట్యంగా చేసేవాడు దేవుడు. ఆడపిల్లని బట్టి నీకు ఘనత వస్తుంది, నువ్వు కంగారు పడద్దు. ఆ పిల్లల్ని బట్టి ఒకరోజు నువ్వు సంతోషపడతావు, ఎందుకంటే వాళ్ళలోనే ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్పాను. మరి ఈ మా అమ్మగారిని తన కూతురే చూస్తుంది, కొడుకులు ఉన్నారు, చూస్తలేదో అని నేను చెప్పను, కానీ కాకపోతే కూతురు మాత్రం బాగా చూస్తుందా లేదా చెప్పు, అది. కాబట్టి కుమార్తె చూసుకుంటూ ఉంది. మరి తల్లిని కనిపెట్టుకుని తను ఉందంటే కనిపెట్టుకుని తల్లిని ఇంతవరకే మరి తీసుకుని వచ్చింది, కోలుకునేటట్లు చేసింది. మరి ఎంత వయసులో కూడా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగి ఆపరేషన్ అయ్యి ఈ రోజు వరకు క్షేమంగా ఉందంటే అది దేవుని కృప. మరి మేరమ్మ గారి పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. తీసుకెళ్ళాలి.